హలో ఆల్ నమస్తే అస్సలం వాలేకుమ్. సో నేను మొహరం నెల స్టార్ట్ అయ్యింది అని చెప్పి సాత్కన్ సవారీ అని చెప్పి వీడియో పెట్టానండి. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇది 9వ కన్ సవారీ అండి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది తప్పకుండా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మొహరం పండుగను తెలుగులో పీర్ల పండుగని అంటారు. దైవత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవళ్ళు హసన్ హుస్సేన్ల విరుచిత ప్రాణత్యాగానికి జ్ఞాపకంగా చేసుకుంటూ పీర్లన్నింటివి ఊరేగిస్తారండి. 9వ రోజు అయితే నిప్పుల గుండం తొక్కుతారు. నిప్పుల గుండం తొక్కి పీర్లన్నింటివి ఆ రోజు రాత్రి ఇలాగ మొత్తం ఊరేగిస్తారండి. చిన్న చిన్న మకాన్ దగ్గర పెట్టిన పీర్లన్నీ పెద్ద మకాన్ దగ్గరికి వచ్చి దర్శించుకుని వెళ్తాయి. అండ్ ఇలాగే ఆ రోజు రాత్రి మొత్తం ఉదయం వరకు ఇలాగే పీర్లన్నింటివి ఊరేగిస్తారు. చాలా బాగా జరుగుతుంది పీర్ల మొహరం నెలలో 9వ రోజు 10వ రోజు ఉపవాసం ఉంటారు. రంజాన్ నెలలో ఉన్న ఉపవాసాలు లాగా ఈ ఉపవాసాలు కూడా అలాగే ఉంటారు. మొహరం నెల స్టార్ట్ అయినప్పటి నుంచి 7వ రోజు 9వ రోజు ఎక్కువగా ఇలా పీర్లను ఊరేగిస్తారు. 9వ రోజు రాత్రి అయితే ఇలా జాగారం చేస్తూ రాత్రి మొత్తం యా హసన్ యా హుస్సేన్ యా అలీ అనుకుంటూ రాత్రి మొత్తం ఇలాగే పీర్లు మొత్తం ఉదయం వరకు తిప్పుతారు. 9వ రోజు అయిన తర్వాత 10వ రోజు షహీద్ అవ్వడము, ఆ రోజు వాళ్ళు ప్రాణాలు విడిచినట్టు లెక్క. ఆ రోజు సాయంత్రము పీర్లు తీసుకుని వెళ్ళి శుభ్రం చేసి మళ్ళీ పెట్టెలో భద్రంగా పరిచి మకాన్లో పెట్టేస్తారు. మరుసటి సంవత్సరానికి ఇంకా పీర్ల పండుగ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇలాగే తీసి పీర్ల పండుగ చేస్తారు. సో ఆ వీడియో కూడా నేను షూట్ చేస్తున్నానండి. సో ఇది మొత్తం రాత్రి ఊరేగించినది. అండ్ నెక్స్ట్ డే 10వ రోజు సాయంత్రం వీడియో అండి. ఇలా పీర్లు తీసుకుని వెళ్ళి శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ మకాన్లో పెట్టేస్తారు. వీడియో నచ్చినట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.